హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అనుడేకి మీకు ఘన స్వాగతం. ఈరోజు నేను కొత్తిమీరతో చికెన్ ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూపించబోతున్నాను. అలాగే నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను చూడండి. అలాగే ఉప్పు వేసుకుంటున్నాను, తగినంత ఉప్పు ఉప్పు సాలకపోతే మళ్ళీ అయినా వేసుకోవచ్చండి. అలాగే నేను ఏం చేస్తున్నానంటే కొంచెం కారం వేసుకుంటున్నారు. ఒక 2 చెంచాల కారం అయితే సరిపోతుంది. ఇది పచ్చి కారం అండి, వెల్లుల్లి కారం అనేది కాదు. అలాగే నేను ఒక హాఫ్ చెంచా గరం మసాలా కూడా వేసుకుంటున్నాను చూడండి. ఈ చాలకపోతే కూడా మళ్ళీ తర్వాత లాస్ట్లో మనం చూసుకొని వేసుకోవచ్చు. అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇదిగో చూసే ఇది మనం కావాలంటే అప్పటికప్పుడు కూడా నూరు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది నా దగ్గర ఉంది కదా అని ఈ విధంగా వేసేస్తున్నాను. అప్పటికప్పుడు నూరు వేసుకున్నది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇది ముక్కకి బాగా అతుక్కుంటుంది కదా అని వేస్తున్నాను. అలాగే 3 చెంచాల పెరుగు వేసుకుంటున్నాను. ఇది పుల్లగా లేకుండా కొంచెం కమ్మగా ఉండేటట్లు వేసుకోండి, అంటే పులుపుదనం లేకుండా ఉండే విధంగా చూసుకోండి. ఇవన్నింటినీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుంటున్నానండి, ఇది ముక్కకి బాగా అంటుకునే విధంగా. అలాగే ఇది ఇలా కలిపి బాగా ఒక 2 నిమిషాలన్నా బాగా కలపండి. బాగా ముక్కకి ఇంకే వరకు కలుపుకొని ఒక అరగంట సేపు అనేది పక్కకు పెట్టేసుకోండి. ఈ విధంగా చికెన్ చేసుకుంటే మనకి రబ్బర్లాగా కాకుండా, అంటే ఇలా పీచులాగా కాకుండా బాగా సాఫ్ట్గా అనేది ఇలా నానబెట్టడం వల్ల అవుతుందండి. ఈ విధంగా పెరుగు వేసుకుంటే కూడా మనకి కావలసినంత గ్రేవీ ఉంటుంది కాబట్టి నేను ఇలా పెరుగు వేసుకుంటున్నాను. ఇదే బిర్యానీ ప్రాసెస్ లాగానేనండి. ఇది ఎంత రాని వాళ్ళైనా ఈ విధంగా వంట అనేది చేసేయొచ్చండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే కూడా చేసేసుకోవచ్చు. అలాగే నేను ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకుంటున్నాను. దీంట్లో ఏం ఉల్లిపాయలు అనేవి ఏవి వేయలేదండి. అలాగే ఇంకో చూడండి పేస్ట్ లాగా తయారైపోయింది కదా. అలాగే నేను ఒక బాండీలో కొంచెం నూనె వేసుకుంటున్నాను. దీనికి ఎక్కువ ఆయిల్ అనేది ఏం పట్టదు, మనం చికెన్లోనే ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకొని చేసుకోండి, బాగుంటుంది. అలాగే నేను ఏం చేస్తున్నానంటే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకోండి. ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది, ఉల్లిపాయలు ఎక్కువగా వేయబకండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఉల్లిపాయలు లేకుండా కూడా చేసుకోవచ్చు. అలాగే ఏం చేస్తున్నానంటే కొంచెము లవంగాలు కానీ దాల్చిన చెక్క కానీ ఏమన్నా ఉంటే కూడా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 లవంగాలు వేసినట్టున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో గ్రేవీగా ఉంటుంది ఇది. ఫస్ట్ మనం వాటర్ పోసే అవకాశం కూడా ఏమీ ఉండదండి. అలాగే నేను మిక్సీ పట్టుకున్నా కదా, ఆ గ్రేవీని అంతా ఈ విధంగా వేసేస్తున్నాను. ఇది కొంచెం ఉల్లిపాయలతో పాటు వేగితే సరిపోతుంది. ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగక ముందుకే వేసుకోండి. అలాగే కలర్ కోసం కొంచెం పసుపు వేసుకుంటున్నాను. అలాగే వేగడం కోసం కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఈ కొంచెం అయితే సరిపోతుంది, ఎందుకంటే మనం ముందుగానే అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, అందుకోసం కొంచెం చూసి వేసుకోండి. ఇదిగో చూడండి ఇలా చక్కగా వేగిపోయింది. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. అలాగే నేను కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేస్తున్నాను చూడండి. ఇదిగో ఈ విధంగా వేసేయాలండి. మనకి ఆల్రెడీ నాని ఉంది కాబట్టి ఎక్కువ టైం అనేది ఏం తీసుకోదు, తొందరగానే ఉడికిపోతుంది. ఇలా చక్కగా అంతా ముక్కలకు అంతా అంటేటట్టు బాగా కలుపుకోండి. ఇది అంతా చక్కగా కలిసేటట్టు కలిపేసుకోండి. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుంది టేస్ట్లో కానీ. అలాగే మనం కొత్తిమీర ఎక్కువ వేసాం కదా అని కొత్తిమీర వాసన అనేది కూడా ఏది ఉండదండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒకసారి తెరిచి చూస్తున్నా చూడండి. ఇలా నేను ఏది వాటర్ వేయలేదు కదా, ఇదిగో ఆయిల్ మొత్తం చక్కగా పైకి అనేది వచ్చేస్తుంది. ఇది ఇంకా ఉడకాలండి. ఇదిగో అడుగంటలే చూడండి. ఈ విధంగా చికెన్ అంతా మనకి చక్కగా మగ్గిపోతుంది. ఇదిగో చూడండి, గ్రేవీ కూడా చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది. మనం తక్కువగా వేసుకున్నాం కదా, ఆయిల్ కూడా ఎక్కువగా లేదండి. ఇదిగో చూడండి ఇంకా ఉడకాలి. ఇదిగో నేను ఇలా గంటెతోటి అన్ని చూస్తున్నా కదా, ఇంకా ఉడకాలండి. దాదాపు 50% ఉడికింది, ఇంకా 50% ఉడకాలన్నమాట. ఇలా చక్కగా పక్కకు పెట్టేసుకోండి. అలాగే నాకు కారం సరిపోలేదని కొంచెం కారం వేసుకుంటున్నాను. ఇంకా కావాలంటే ఈ స్టేజ్లోనే వేసేసుకోండి. గరం మసాలా కానీ కారం కానీ ఏదైనా వేసుకోండి. ఉప్పు మనకి సరిపోకపోతే లాస్ట్లో అయినా దించుకున్న తర్వాత అయినా వేసుకోవచ్చు. అలాగే నేను 3 టమాటాలు తీసుకొని కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను కదా, అవి కూడా వేసేసుకుంటున్నానండి. మీకు చూపించలేదు కానీ ఇది టమాటా వేయడం వల్ల మనకి వాటర్ పోసేది లేకుండా ఈ వాటర్ తోటే ఉడికిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనకి తగినంత గ్రేవీ అనేది వచ్చేస్తుంది.
ఇదిగో చూడండి చక్కగా టమాటా అనేది మగ్గిపోతుంది, ఉల్లిపాయలు కూడా ఏమీ కనిపించకుండా చక్కగా ఇలా అయిపోతుందండి. ఇదిగో రసం కూడా ఇంత అయితే సరిపోతుంది కదా. మనకి కావాలంటే కొంచెము వాటర్ వేసుకోండి. నాకైతే ఇదే విధంగా గ్రేవీ అనేది సరిపోతుంది. ఇదిగో చూడండి ఆయిల్ ఏమాత్రం ఉండకుండా, మనం ఆయిల్ తక్కువగా వేసుకున్నా సరే కానీ చికెన్ అనేది చక్కగా ఉడికిపోతుంది. అలాగే ఎక్కువ ఆయిల్ ఉంటే కూడా మనం తినలేం కదా. ఈ విధంగా ఎప్పుడన్నా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి ఒక 80% ఉడికింది, ఇంకా కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇదిగో చూడండి ఈ విధంగా ఇంకో మసిలిపోతుంది కదా. నేను ఎంత ఆయిల్ వేసానో అంత ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. అందుకోసమే చికెన్లోకి ఎప్పుడైనా సరే కానీ తక్కువ ఆయిల్ వేసుకొని అంతే కొత్తిమీర చికెన్ అనేది రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. నేను ఏ విధమైన పోస్ట్ చేసినా కానీ మీకు వెంటనే అందుతుందండి నోటిఫికేషన్ ద్వారా. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్.